ర్యాంకుల రిపోర్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకరేపుతోంది. 5 ఏళ్ల పాటు జగన్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు జరిగిన పాలనను ఆర్థిక విధ్వంసంగాను, అభివృద్ధికి విఘాతంగాను, పెట్టుబడిదారులకు ఒక నరకంగాను చూపించే ప్రయత్నం చేశారు. దాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, అభివృద్ధి కుంటుపడుతోంది, రాష్ట్రానికి ₹1 అప్పు రావాలన్నా సరే వచ్చే పరిస్థితి లేదు, జగన్ చేసిన ఆరోపణలు, గతంలో చేసిన పాలన, వాటి కారణంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది అనే విధంగా ఒక ప్రచారం అయితే 5 ఏళ్ల పాటు సాగింది. అందులో ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో చాలా ఎక్కువగానే సాగింది. 14 లక్షల కోట్ల అప్పు అయినా సరే మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ చేసిన ప్రచారము, ఆ నమ్మిన ప్రజలు వేసిన ఓట్లు ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. వెళ్ళిపోయాయి, పంపించేశారు, తరిమేశారు అన్న కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయాయి అన్న విషయానికి సంబంధించిన అంశాలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అభివృద్ధి గురించి ఏదైతే కూటమి ప్రభుత్వం చెబుతూ వచ్చిందో, డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి జనసేన సహాయంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అటు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏజెన్సీలు కానివ్వండి, పార్లమెంట్లో ప్రశ్నలకు సమాధానాలుగా కానివ్వండి, అప్పటిదాకా కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలకు ఒక్కొక్కటిగా సమాధానం వచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద డిస్కషన్ బ్రాండ్ ఏపీ అన్నది జగన్మోహన్ రెడ్డి పాలన తర్వాత చాలా ఘోరంగా దెబ్బతిన్నది అని. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మళ్ళీ రీబిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. సరే, దీనిలో నిజమైన అబద్ధమైతే ఒకసారి పాయింట్ డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్గా అసలు ఆ ట్వీట్ ఏంటి అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు మాజీ సీఎం చేసిన ఆ ట్వీట్ ఏంటి, ఆ ట్వీట్లో ఆయన దేని గురించి మాట్లాడారు అన్నది ఒకసారి మనం చూద్దాం. అయితే ఆయన చేసిన ట్వీట్ ఏంటి అంటే, గత 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 24 వరకు, ఆ తర్వాత 24 నుంచి ఇప్పుడు 25 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 ఇయర్ సంబంధించిన ఆ ర్యాంకులకు సంబంధించిన అంశాన్ని ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ ర్యాంకులు, వాటికి సంబంధించిన అంశాలని ఆయన చేశారు. అందులో ర్యాంకులు వాస్తవ అభివృద్ధిని ప్రతిబింబించవని చెప్పి కూడా ఆయన సూచించారు. అంతేకాకుండా గత పాలనతో పోలుస్తూ ఆయన విమర్శలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలే అసమైన కొలమానన్నట్టు ఆయన భావం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరణతో ర్యాంకులు చూపిస్తారన్న ఆరోపణ కూడా చేసిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా గత 5 ఏళ్లలో ఏం జరిగింది అన్నదాన్ని మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా గత 5 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానివ్వండి, డెవలప్మెంట్ ఇండెక్స్లు కానివ్వండి, వాటిని చూసినప్పుడు కూటమి ప్రభుత్వం కన్నా మంచి ర్యాంకుల్లోనే ఉన్నాం. అందులో ముఖ్యంగా 2019-24 మధ్యలో సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం మేము అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సౌత్ ఇండియాలో నెంబర్ 1 నిలబెట్టారు అని. అంతేకాకుండా ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఏపీ ఇండస్ట్రియల్కి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా సౌత్ ఇండియాలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంది. దానికి సంబంధించిన స్టాట్స్, దానికి సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా ఆయన ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ర్యాంకు దిగజారడంతో పాటు వీళ్ళు చెప్పినట్టుగా బ్రాండ్ ఏపీ అన్నది వాస్తవంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే బాగుంది అని దానికి సంబంధించిన స్టాట్స్ అన్నీ కూడా ఆయన బయటపెట్టారు. దాన్ని ఆయన పర్సనల్ దాంట్లోనూ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో దాన్ని చేశారు. ఆ చేసే నేపథ్యంలో కూడా కూలంకషంగా ప్రతి అంశానికి సంబంధించిన నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ ద్వారా గత 5 ఏళ్లలో ఏం జరిగింది, గత 18 నెలలుగా ఇప్పుడు ఏం జరుగుతోంది, వీటికి సంబంధించిన ఆ తేడానికి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ గత 5 ఏళ్ల నుంచి చెబుతున్న మాట ఆర్థిక విధ్వంసం జరిగిందని. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు. కానీ పార్లమెంటు చెప్పిన లెక్కలు 4 లక్షల కోట్లకు టచ్ కాలేదు. 3,50,000 చిల్లర కోట్లు మాత్రమే, 3,50,000 కోట్లు మాత్రమే అప్పులు ఇచ్చాయి. ఆ అప్పుల్లో కూడా మెజారిటీ సంక్షేమ పథకాలకు ఎలా ఉపయోగించాము వాటికి సంబంధించిన నెంబర్లు చెప్తున్నారు. కానీ ఇప్పుడు 18 నెలల్లోనే 2,40,000 కోట్లకు పైగా అప్పులు ఇప్పటికే చేసేశారు. సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నైతే అప్పులు చేసేందుకు అవకాశం ఉందో దాన్ని దాటి మరి అప్పులు చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించిన ఇలాంటి అంశాలు ముందుకెళ్ళట్లేదు అన్న అంశాన్ని చెప్పే ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా నెంబర్స్తో సహా చెప్పే అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇలా చూస్తే సెకండ్ క్వశ్చన్ మనకు వస్తుంది. ఎందుకంటే ర్యాంకులు నిజమైన అభివృద్ధికి సూచకలుగా భావించవచ్చా, ర్యాంకులు అన్నవి ఈ క్యాలిక్యులేషన్స్కి వాటికి పర్ఫెక్ట్గా ఉంటాయన్నది సెకండ్గా క్వశ్చన్గా మనం చూస్తే, అందులో ఖచ్చితంగా ర్యాంకులు కొన్ని రంగాల పురోగతిని మాత్రమే చూపిస్తాయి తప్ప క్షేత్రస్థాయిలో ఆ సమస్యలు, వాడికి సూచించాలనుకున్న పరిష్కారాలు వాటి గురించి పూర్తిగా ప్రతిబింబించవన్నదైతే ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో మనకు కీలకమైన అంశం ఏంటంటే,
ఏదైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటిని అమలు ఎలా చేస్తున్నారు, వాటికి నాణ్యత ఎంత ఉంది అన్నదే అది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రజలు ఎప్పుడైనా సరే ప్రత్యక్షంగా వాళ్లకు ఏం లాభం వచ్చింది అన్న విషయాన్ని ఎక్కువగా చూస్తారు. వాళ్లకు అందిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఫలాలు కానివ్వండి, అవన్నీ ప్రజలకు అందాయా లేదన్నది వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప ఈ ర్యాంకులు అన్న వాటి మీద పెద్దగా వాళ్ళు పట్టించుకోరు అన్నది. దానికి తగ్గట్టుగా ర్యాంకులు అన్నవి వాస్తవాల మధ్య ర్యాంకుల మధ్య తేడా ఉండే అవకాశం ఉంది అన్నది కూడా కొంతమంది భావిస్తుంటారు. ఈ ర్యాంకులు అన్నవి వాళ్ళ దగ్గర అవైలబుల్ డేటాను బేస్ చేసుకొని మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. దాని నేపథ్యంలో ఇవన్నీ అలా చూడాల్సిన అవసరం ఉందా అన్నది కూడా మనకి చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది మనకి, కూటమి నేతలు చేసిన ఆర్థిక విధ్వంసం వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటన్నది నెక్స్ట్ క్వశ్చన్గా మనం చూడాలి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక నష్టం జరిగిందని ఎప్పుడూ ఆరోపణ చేస్తూ వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. అప్పులు ఖజానా పరిస్థితి దాన్ని ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఫైనల్గా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము వాళ్ళ అటు అసెంబ్లీలో కానివ్వండి, ఇటు పార్లమెంట్లో కానీ చెప్పిన సమాధానాలు వింటే మాత్రము ఆ అప్పులు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ చేసినంత భయంకరంగా లేవు అన్నదైతే అర్థమైపోతుంది. ఇక అభివృద్ధి నిలిచిపోయిందని చెప్తూ వచ్చారు, కానీ అభివృద్ధి అన్న దానికి జగన్మోహన్ రెడ్డి డిఫరెంట్ డెఫినేషన్లో వర్క్ చేశారు అన్నది కూడా ఎగ్జాంపుల్గా వస్తుంది. ఐటీ అన్నది ప్రాధాన్యత అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద కోస్టల్ ఏరియా, గుజరాత్ తర్వాత ఉన్న అతిపెద్ద కోస్టల్ ఏరియాలో అక్కడ పోర్ట్ల నిర్మాణం కానివ్వండి, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న అంశాలు ఏవైతే వాటిని మీద మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా చెప్తున్నా. అదే సందర్భంలో ఐటీ కంపెనీలని ఇన్వైట్ చేయడము, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాటికి ప్రియారిటీ ఇవ్వడం అన్న దాని మీద కూడా చెప్తున్నారు. ఇక పెట్టుబడులపైన కూడా మరొక డిస్కషన్ జరుగుతూ వచ్చింది. అసలు పెట్టుబడులు లేవు అన్నారు, కానీ కంపారిటివ్లీ 2014 నుంచి 2014 నుంచి 2019, 2024 నుంచి 25 ఈ మధ్యకాలంలో జరిగిన కూటమి పాలనలో వచ్చిన గ్రౌండ్ అయిన, నాట్ ఎంఓయూస్, గ్రౌండ్ అయిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనలో ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు అనిపిస్తుంది. మొన్న మనం చూసాం, కేసీఆర్ చాలా క్లియర్గా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరిగే ఈ పెట్టుబడులకు సంబంధించిన సమ్మిట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అగ్రిమెంట్ల మీద, ఎంఓఎల్ మీద సంతకాలు చేపించి వాటిని ఇన్వెస్ట్మెంట్లుగా చెప్పే ప్రయత్నాన్ని చూపించారు. దాని ఎగ్జాంపుల్గా ఆయన చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్ క్వశ్చన్, ఈ పరస్పర విమర్శలపై ప్రజల స్పందన ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా 2 విభాగాలుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి యాంటీ వైసీపీ, ప్రో వైసీపీ, యాంటీ టీడీపీ, ప్రో టీడీపీ. అంటే ఆ పార్టీలకు సంబంధించిన అంశాలు, పరిస్థితులు వాడన్నీ కూడా ఏం జరిగినా అది కరెక్ట్ అని చెప్పే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళని అభిమానులు అనొచ్చు, కార్యకర్తలు అనొచ్చు, ఎవరనొచ్చు. కానీ కొద్దిమంది ఎప్పుడు వాళ్ళని ఏం చేసినా సరే అది తప్పు అని మాట్లాడుతున్నారు. అది వైసీపీకో కూటమికో అది ఫిక్స్డ్ కాదు. 2 పార్టీల పరిస్థితి అలానే ఉంటుంది. అయితే న్యూట్రల్ పీపుల్ ఎలా చూస్తున్నారని మాత్రం ఇక్కడ కీలకంగా మారుతుంది. మీరు చెప్పే ర్యాంకులు, మీరు చూపించే నెంబర్స్ అవన్నీ కూడా వాళ్ళు భావిస్తే, వాళ్ళు దాన్ని సొంతంగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప దానికి వాల్యూ ఇవ్వరు అన్నదైతే మనం చూసుకోవాలి. ఆ విధంగా చూస్తే మాత్రం జగన్ వాదనకు కొద్దిమంది మద్దతు ఇస్తుంటే, కొద్దిమంది మాత్రం కూటమి వ్యాఖ్యలు సమర్థిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం పూర్తి స్థాయిలో దీని మీద చర్చలు జరుగుతుంది. అంతేకాకుండా ర్యాంకులో నిజాలకు సంబంధించి ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. ఇక రాజకీయ ఆరోపణల కన్నా ఫలితాలు కావాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ అన్నది రాష్ట్రంలో డిస్కషన్ పాయింట్గా మారిందన్న దాంట్లో ఎలాంటి అనుమానము లేదు. చూద్దాం ఇంకొక 3 ఏళ్ల పాటు పాలన ఎలా సాగుతుంది. 5 ఏళ్ల వైసీపీ పాలన వర్సెస్ 5 ఏళ్ల కూటమి పాలన, దాని రిజల్ట్స్ 2029 ఎన్నికల్లో ఫలితంగా మనకు కనిపిస్తాయి. కానీ అప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఇది వాళ్ళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.